చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీడికి అన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే, నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా, సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు, తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే, నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్. నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా. మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.